నేటి దినాల్లో సంఘాల్లో నేను చూస్తున్నాను, చాలా సంఘాల్లో ఉపవాస కూడికలు ఎక్కువైపోయినాయి. 40 రోజులని, 50 రోజులని, 100 రోజులని, కొన్ని సంఘాల్లో 100 రోజులు ఉపవాస కూడికలు పెట్టుకుంటున్నారు. మరి ఉపవాసం ఎలా ఉంటున్నారో తెలియదు. ఒక పూట తింటున్నారో, 2 పూటలు మానేస్తున్నారో, 2 పూటలు తిని 1 పూట మానేస్తున్నారో తెలియదు. కానీ చాలా సంఘాల్లో 50 రోజులు ఉపవాస కూడికలని, 40 దినాలు ఉపవాస కూడికలని, 100 రోజులు ఉపవాస కూడికలని, 21 రోజులు ఉపవాస కూడికలు. నేటి దినాలు ఎక్కువైపోయినాయి ఉపవాస కూడికలు. ప్రాముఖ్యంగా కరోనా వచ్చిన దగ్గర నుంచి కానీ మనం గమనిస్తే ఇంకా ఎక్కువైపోయినాయి. కరోనాకు ముందు రక్షణ సువార్త సభలు ఎక్కువ జరిగాయి, బహిరంగ సభలు ఎక్కువ జరిగాయి. కరోనా నుంచి మార్పు వచ్చింది, ఉపవాస కూడికలు ఎక్కువైపోయినాయి. దేవుని కృపను బట్టి ఏదైనా ఒక మార్పు రావాలంటే ఒక బలమైనది ఏదైనా జరగాలి, దేవుడు జరిగించాలి. మొత్తానికి కరోనా పెట్టి ప్రజల్ని, ప్రాముఖ్యంగా క్రైస్తవుల్ని ఉపవాసం ఉంచుతున్నాడు యేసయ్య. 2 చేతులైతే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కరోనా నుంచి చాలా మార్పు వచ్చింది, ఉపవాసాలు ఉండటం ఎక్కువైపోయింది, ఉపవాస కూడికలు ఎక్కువైపోయినాయి. దేవాది దేవుడు అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేయటం కూడా ఎక్కువైంది యేసయ్య. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఉపవాసాలుండి ఇటువంటి ఉపవాస కూడికలు జరుపుకొని ఆ ఉపవాస కూడికల్లో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఆ మాటలు మర్చిపోబాకండి. ఉపవాస కూడికల్లో యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ మాటలు మర్చిపోకుండా మన హృదయంలో పెట్టుకుంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు.